నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్కే ది జర్నలిస్ట్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అక్కడ ఏ మార్పులు వచ్చాయో తెలియదు కానీ ఖచ్చితంగా భూముల ధరలకైతే రెక్కలు వచ్చాయి. ఎస్, మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఆల్రెడీ నిన్నగాక మొన్న వారాహి యాత్ర కూడా ఆయన చేపట్టడం జరిగింది. వారాహి యాత్ర కాదు, వారాహి సభ. ఎందుకంటే తనని ఇన్ని ఓట్లేసి ఇంత అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలకి ఒక కృతజ్ఞత సభ అక్కడ ఉప్పాడ జంక్షన్ వేదికగా ఏర్పాటు చేశారు. ఆ జంక్షన్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఒక కీలకమైనటువంటి వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి ఒక వ్యాఖ్య కూడా చేశారు. నేను ఈ సభకు రావడానికి కొంచెం ఆలస్యమైంది. ఆ ఆలస్యం దేనికో కాదు, నన్ను ఎవరైతే ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండడు, పిఠాపురంలో ఉండడు, సినిమాలు చేసుకుంటాడు, హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన గెలిపిస్తే మీరు కలవాల్సింది హైదరాబాద్ వెళ్ళి కలవాలి తప్ప పిఠాపురంలోనే కానే కాదంటూ కూడా చాలామంది, మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆనాటి మంత్రులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రులు కావచ్చు, తనపై మాటలు ఆడిపోసుకున్నటువంటి విధానాన్ని గుర్తు చేసి మరొక వైపు అదే సభా వేదికగా ఒక దస్తావేజులు అంటే ఆస్తి యొక్క ఆ కొనుగోలు పత్రాలు చూపించడం జరిగింది. సుమారుగా 3.52 ఎకరాల భూమిని పిఠాపురంలో కొనడం జరిగింది పవన్ కళ్యాణ్. ఇది నిజంగా, ఎందుకంటే ఆయన చెప్పకనే చెప్తున్నారు, నేను ఇక్కడే ఉంటాను, నేను మీ మధ్యలోనే ఉంటాను, మీ సమస్యల పరిష్కారానికి మీ అందుబాటులో ఉంటానంటూ కూడా ఆ యొక్క దస్తావేజ్ పత్రాలన్నీ చూపించి ఆయన కరెక్ట్గా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీడియా ముందు ఫోకస్ కూడా చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే అంటే ఆయన ఇక్కడ నా ఇల్లు, ఆఫీసు కొరకు ఖచ్చితంగా నేను ఇక్కడ 3.52 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. సో మీరు ఇందులో ఎలాంటి అపోహలు పడవద్దని చెప్పడంతో అభిమానులు కేరింతలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈయన చాలా సచ్చీలుడు, నిజాయితీగా చాలామంది అంటూ ఉంటారు. ఎస్, ఖచ్చితంగా దానికి అర్థం పట్టే విధంగానే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఉంది అంటూ కూడా చాలామంది కొనియాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా పక్కన పెడితే కనుక పవన్ కళ్యాణ్ ఏదైతే ఎక్కడైతే పిఠాపురంలో 3.52 ఎకరాలు కొనుగోలు చేశారో అప్పటి నుంచి, అంటే ఆయన నార్మల్ వ్యక్తి లేకపోతే ఓ సాధారణ ఎమ్మెల్యేను లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తే ఆ దరిదాపుల్లో కూడా అంత హైప్ రాదు. ఎందుకంటే ఆయన మెగాస్టార్ తమ్ముడుగా, పవర్ స్టార్గా, ఫిల్మ్ ఇండస్ట్రీలో సినీ వినీల ఆకాశంలో ఒక వెలుగుతున్న ఒక స్టార్గా, మరొక వైపు ప్రజాభిమాన నేతగా, మరోవైపు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అక్కడ సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పరచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ భూమి కొని అక్కడే ఉంటున్నారని అంటే కనుక ఖచ్చితంగా ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ భూముల ధరకు రెక్కలు వచ్చేసాయట. ఉదాహరణకి చెప్పుకుంటే కనుక ఇప్పుడు ఆ ప్రాంతంలో 15 నుంచి 20 లక్షలు ఉంది అక్కడ ఒక ఎకరా అని ఒక రైతు చెప్తున్నారు. సో ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి లేదట. చాలామంది రియల్టర్లు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, చాలామంది ఇప్పుడు అక్కడ ₹1,00,00,000 పైగానే, అంటే ఒక ఎకర, మీరు విన్నది నిజమే. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ భూములు కొనుగోలు చేయడం వల్ల ₹1,00,00,000 పైగానే అక్కడ భూమికి ధరలు రెక్కలు వచ్చాయని చాలామంది చెబుతున్నారు. ఇప్పుడు చాలామంది వెళ్ళినా సరే రైతులు మీ ఇప్పుడు కాదు అమ్మేది, అంటే రేట్లు ఇంకాస్త పెరుగుతాయని ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాటెవర్ ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికవడం, అక్కడ ఉన్నటువంటి మార్పుల్ని ఆయన పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ నెల 15-16 తేదీల్లో మళ్ళీ వస్తారు పవన్ కళ్యాణ్. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం సమీక్ష సమావేశాలు జరిపి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చర్యలకు ఉపక్రమిస్తారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వార్త. ఇది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాకు ఎమ్మెల్యే కావడం ఒక దేవుడు అంటూ కూడా కీర్తిస్తున్నారు. మరోవైపు ఈ అంశం పైన చాలామంది జన సైనికులు కానీ, ఇటు టీడీపీ నేతలు కానీ చాలామంది కూడా హర్షిస్తున్నారు. దిస్ ఇస్ రాధాకృష్ణ, సైనింగ్ ఆఫ్.